ఓం నమ శివాయ స్వామి. మనం అయితే ఇంక స్టార్ట్ అయిపోయినాం, ఇరుముడ్లు అయిపోయినాయి ఇప్పుడే మన ఊర్లో అయితే. సో ఇక్కడ నుంచి మనం శ్రీశైలం వెళ్ళి ఆఫ్టర్ దాని తర్వాత ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతుంది. తాండవాలది. అండ్ ఇంకోటి ఏంటంటే స్వామి, ఇక్కడ ఉంది కదా వెహికల్, ఆ వెహికల్ కూడా మనతో పాటే వస్తుంది అనమాట. ఇప్పుడు మా చిన్న సామి నవ్వుతున్నాడు మమ్మల్ని చూసి. మా లడ్డు సామి ఆ లడ్డు సామి గురు సామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అదే మా రామన్న స్వామి. ఓం నమ శివాయ. అదే మా మూర్తి స్వామి మూర్తి స్వామి. ఓం నమ శివాయ. షాపులు అయితే వేరే అంటే వేరే ఏం చేస్తున్నారు స్వామి? ఒకసారి ఫ్లాగ్ జోట్లాగానే పడుతుంది. చెప్పలే ఫ్లాగ్ ఉండాలి, వేరే కనిపిస్తుంది. వెంకటేశ్వర హాయ్. ఇప్పుడు పెట్రోల్ బంక్ లో డీజిల్ వేయించుకొని స్టార్ట్ అయిపోదాం. ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకుందాం. ఇరుముడి కట్టుకున్నాం, ఎక్కినాం, కార్ ఎక్కినాం, బయలుదేరినాం. వినపడి గ్లాస్ దింపు. ఫుల్ ట్యాంక్ చెప్పు స్వామి. ఫుల్ ట్యాంక్, ఫుల్ ట్యాంక్ డీజిల్ స్వామి. ఓకే స్వామి, మన కార్ అయితే యాత్రకు అయితే సిద్ధమైంది. ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే వేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్లేస్లో ఇదే టైంలో కార్ అయితే పెట్టినాము ఇక్కడ. సో స్వామి ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసినాం. సో మనం క్యాష్ ఇచ్చేసి క్యాష్ 1750 1749 52 పైసా. అయితే స్టార్ట్ అయిపోదాం. ఫుల్ ట్యాంకా స్వామి? స్ట్రెచ్ చేసుకోకూడదు, ఇంకా వేసుకోండి ఇంకా దృష్టి తాకుతుంది. ఓం నమ శివాయ. శివస్వాములంతా పాదయాత్రకై బయలుదేరిండ్రు చాలా మంది. రోడ్డు పక్కల మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తండోపతండాలుగా అయితే జనాలు అయితే పాదయాత్రకు బయలుదేరిండ్రు. సో ఇంకా చాలా అంటే చాలా మంది ఉంటారు ముందల. మనం ఇంకా స్టార్టింగ్ బిగినింగ్ లోనే ఉన్నాము స్వామి. మనమైతే ఇప్పుడు సాయంత్రం గంగ చేసుకొని శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయినాం. ప్రజెంట్ ఘాట్ రోడ్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనకైతే ఎగ్జాక్ట్ గా ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది. మనం వెళ్ళేసి వీలైతే ఇరుముడి ఇవ్వాలి, లేదా మా ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ మొబైల్స్ అయితే అలౌట్ ఉండవు, చూడాలి. మనమైతే మధ్యలో వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాం. వాటర్ బాటిల్స్ తీసుకొని తాగేసి వెళ్దామని చెప్పేసి స్వాములు అందరూ డిసైడ్ అయ్యారు. సో మనం అయితే ఒక దగ్గర అయితే ఆపేసినాము. సో వాటర్ బాటిల్స్ తీసుకొని తాగేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఏమైంది అరుణ్ స్వామి? ఏం కాలేదా స్వామి? స్వామి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పు స్వామి. ఎట్లుంది బండి, ఎట్లుంది? అరే డీజే ఓం నమ శివాయ. వెల్కమ్ టు దొమ్మలపేంట. ఈ నుంచి మనకు ఒక 40 కిలోమీటర్స్ ఉంటుందా? ఎంత ఉంటుంది శివసాయ్? 35 ఉంటుందా? అయితే శ్రీశైలం దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా లైట్స్, అవే శ్రీశైలం లైట్స్. సో మనం ఇంకా ఇప్పుడు డ్యామ్ మీదకి అయితే వెళ్ళిపోవాలి. శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే ఎంట్రీ అయిపోయినాం. చూడండి, డ్యామ్ కి అయితే చిన్న చిన్న కలర్స్ లైట్స్ అయితే వేసారు. ఇండియన్ ఫ్లాగ్ లైట్. నేను యూట్యూబ్ లో వస్తా సార్, రేపు శివసామి. అండ్ ఇంకోటి లైట్ ఫోకస్ మాత్రం మస్తు కనిపిస్తుంది.
నైట్ టైం వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. డ్యామ్ విజువాలిటీ చూడండి ఒకసారి అందరు. అంటే చాలా వీడియోస్ ఉన్నాయి ఇప్పటికీ డ్యామ్ దగ్గర అయితే. బట్ ఇప్పుడు మనం ఇరుముడి తీసుకొని శ్రీశైలం అయితే వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివీల్ చేసి చూపిస్తున్నాను. నైట్ వ్యూ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. సాయం బర్త్డే చేస్తాం చూసిన కారు ఓవర్ స్పీడ్ వచ్చాము మనకు ముందల బర్త్డే నీకు వచ్చారు. ఫైనల్గా అయితే శ్రీశైలం వచ్చినాము. సో మనం రూమ్స్ కోసం అయితే వెతుకుతున్నాము. ఇవే అనమాట రూమ్స్. సో తక్కువ ప్రైస్లో ఏది ఉంటే అది చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. మన సాములు అయితే వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏమైంది లేవా బో చెస్ట్ చీప్ 1500 అంట. జస్ట్ చీపా. సో మన రాజపేట శివసాములు అందరూ రూమ్స్ కోసమై వెతుకుతున్నారు. సమీ ఇప్పుడైతే మనం పొద్దుగాల 4 o'clock అయితే లేచినాం. మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. సో దర్శనానికి మొబైల్స్ అలౌట్ ఉండవు కాబట్టి మొబైల్స్ లోపలనే వేసి దర్శనానికి అయితే వెళ్ళేసి ఇరుముడి ఇచ్చేసి రావాలి. వచ్చేసిన తర్వాత మహానంది అయితే స్టార్ట్ అయిపోవాలి. ఓం నమ శివాయ. స్వామి మనదైతే ఇరుముడి మొత్తం అయిపోయింది, ఇరుముడి ఇచ్చేసినాము. సో మనం అయితే ఇప్పుడు భిక్ష చేసేసి మళ్ళీ ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోవాలి. సో ఇంతటితో ఈ శ్రీశైలం వీడియో బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. మన సాములు అందరు స్వామి ఒకసారి ఓం నమ శివాయ చెప్పండి. ఓం నమ శివాయ. శివస్వామి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.